ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయండి. ప్రధానంగా దశమంలో చంద్రరాహువులు, ఏకాదశంలో శని, పంచమంలో శుక్రుడు, షష్ఠంలో రవి. శుభప్రదమైన ఫలితాలు కొనసాగుతున్నాయి. అదృష్టం వరిస్తుంది, ఆశయాలు నెరవేరుతాయి, కాలం అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది, శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది, పురస్కారాలు ఉంటాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది, ఉత్తమ ఫలితాలు సాధిస్తారు, పదోన్నతులు ఉన్నాయి, ఆర్థిక స్థితి ఉన్నతంగా ఉంటుంది. ధనాన్ని జాగ్రత్తగా వృద్ధి చేసుకోండి. స్థిరాస్తుల కింద మార్చుకునే ప్రయత్నం చేయండి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. కాలానుగుణంగా ఎదుగుతూ ముందుకు సాగాలి. ఎటువంటి పొరపాట్లు లేకుండా శ్రద్ధగా ఆలోచించండి. ఒత్తిడి లేకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రేష్టమైన లాభాలుంటాయి. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఇదే విధంగా ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో మేలు జరుగుతుంది. వివాదాలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వారం ప్రారంభంలోనే శుభ సూచనలు ఉంటాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఇతరులపై ఆధారపడకుండా మీ బాధ్యతలను మీరే జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. శుభప్రదమైన ఆశయం సిద్ధిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? దానాలతో పని లేదు.